రోజు ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఒమన్ వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు ఉండబోతున్నాయి. చర్చలు విఫలమైతే కనుక ఇరాన్ పై దాడి చేస్తామంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇరాన్తో ఒక ఒప్పందం కోసం ట్రై చేస్తాం, ఒకవేళ అది విఫలమైతే ప్లాన్ బి రెడీగా ఉంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. ఖమేనీకి దెబ్బతినడం ఖాయమంటూ హెచ్చరిస్తున్నాడు. ఇరాన్ చుట్టూ ఇప్పటికే యుద్ధ విమానాలను మోహరించారు. నిఘా విమానాలతో పాటు అదనపు దళాల రాక కూడా కొనసాగుతోంది. ఇరాన్తో చర్చలు సఫలమైతే బంగారం, వెండి ధరలపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది. యుద్ధ భయాలు వీడితే స్టాక్ మార్కెట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు ఇరాన్ అమెరికా చర్చలు కనుక విఫలమైతే పశ్చిమాసియాలో మళ్ళీ ఏం జరగబోతుందనే టెన్షన్లు ప్రారంభమవుతున్నాయి. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే ఖచ్చితంగా ఇరాన్పై అటాక్ చేసేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయమంటూ అమెరికా చెప్తుండడం పరిస్థితికి మరింత అద్దం పడుతోంది. మరి ఏం చేయబోతోంది? అమెరికా ప్లాన్ బితో రెడీగా ఉందని చెప్తున్న నేపథ్యంలో ఎలాంటి పురోగతి ఉంటుంది, చర్చల్లో ఏ రకంగా సాగుతాయనేది ఇప్పుడు టెన్షన్ కొనసాగుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు డిస్టర్బింగ్ కంటెంట్. గల్ఫ్ ప్రాంతంలో సముద్ర తీరంలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వాహక నౌక అది గత నెల రోజుల క్రితమే ఆ ప్రాంతంలో మోహరించింది. దాంట్లో యుద్ధ నౌకలున్నాయి. ఇప్పటికే ఇరాన్కు గురిపెట్టి అవన్నీ కూడా ఎప్పుడు యుద్ధం జరిగినా ఇరాన్పై దాడి చేసేందుకు మోహరించున్నాయి. ఇక ఇవాళ ఒమన్ వేదికగా ఇరాన్ అమెరికా మధ్య చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ చర్చలో ఇరు దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాయి అనేది అంత ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ క్రమంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ చర్చలు ఫెయిల్ అవుతే అవసరమైతే బల ప్రయోగానికి కూడా సిద్ధమంటూ తమ దేశ అధ్యక్షుడి మనసులో మాటను కరోలిన్ లివిట్ బయటపెట్టారు. ట్రంప్ దానికి కూడా వెనుకాడరంటూ ఆమె చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒమన్ చర్చల్లో ఇరాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ట్రంప్ ఎదురుచూస్తున్నారు. అణురహిత ఇరాన్ డిమాండ్కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఈ క్రమంలోనే దౌత్యం సాధ్యం కాకపోతే ట్రంప్కు మరిన్ని ఎంపికలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో చర్చల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ట్రంప్ గట్టి హెచ్చరికలు ఇచ్చారు. ఖమేనీ కలత చెందక తప్పదంటున్నారు. ఇదిలా ఉంటే రెవల్యూషనరీ గార్డ్స్ స్థావరంలోని అండర్ గ్రౌండ్లో టెహ్రాన్ దీర్ఘశ్రేణి ఖుర్రామ్ షెహర్ 4 క్షిపణులను మోహరించిందంటూ స్థానిక మీడియా కథనాలు చెప్తున్నాయి. అమెరికాకు చెందిన వాహక నౌకలు, యుద్ధ నౌకలు, నిఘా విమానాలతో పాటు అనేక మంది అదనపు దళాలు ఈ ప్రాంతంలో ఇప్పటికే మోహరించారు. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో వేలాది మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నారు. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము జోక్యం చేసుకుంటామంటూ ఇప్పటికే టెహ్రాన్ హెచ్చరించారు. ఈ క్రమంలో అమెరికా యుద్ధ నౌకలను ఆ దేశం దిశగా పంపించడం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఆ తర్వాత చర్చలకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఇవాళ ఒమన్ వేదికగా జరగబోతున్న ఇందులో చర్చలతో పాటు మరికొన్ని విషయాలపై కూడా సమాలోచన జరపాలని టెహ్రాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరి చర్చల ఫలితం ఎలా ఉంటుంది? ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అందరి దృష్టి ఈ చర్చలపైనే ఉంది. ఇక మరీ ముఖ్యంగా ఇప్పుడు అమెరికా గనుక చర్చలు విఫలమైతే దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అంతా అలర్ట్గా ఉన్నారు. మరీ ముఖ్యంగా అమెరికా యుద్ధ నౌకలు మోహరిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న రిక్వెస్ట్ నేపథ్యంలో అమెరికా కొంత ఆలోచనలో పడ్డది. కానీ ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా ఎప్పటికైనా అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితిలో మరి ఏం జరగబోతుంది? మా ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. శివ, ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఒమన్లో జరుగుతున్న అమెరికా ఇరాన్ చర్చలపైనే ఉండబోతోంది. చర్చలు ఎలా ఉండబోతున్నాయి? చర్చలు ఫెయిల్ అయితే కనుక అమెరికాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. డైరెక్ట్గానే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. సో చర్చలు విఫలమైతే మళ్ళీ మధ్యప్రాచ్యంలో ఈ యుద్ధం తప్పదనుకోవచ్చా? ఎలా ఉండబోతే అసలు చర్చల సారాంశం ఎట్లా ఉంటుంది? రైట్ రామ్, ఇప్పుడు ప్రపంచం చూపంతా కూడా అమెరికా ఇరాన్ వైపే ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా రెండు దేశాల వైపు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే ఇరు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం రావచ్చనే సంకేతాలు ఇరు దేశాల అధినేతలు ఇస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రెండు దేశాల ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన దాడుల వల్ల ఇటు ఇరాన్ లో దాదాపు వేల సంఖ్యలో మృతి చెందారు. అనేక మంది ఆసుపత్రులు పాలయ్యారు.
ప్రెసెంట్ అయితే ఇరు దేశాల మధ్య ఇరాన్ అమెరికా మధ్య అడ్డు చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఒమన్ దేశం వేదికగా ఇరు దేశాల మధ్య ఈ సంభాషణలు చర్చలు అయితే జరుగుతున్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్ పై దాడి చేస్తామంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరాన్ తో ఒక ఒప్పందం కోసం ట్రై చేస్తున్నాం, ఒకవేళ విఫలమైతే ప్లాన్ బి రెడీగా ఉన్నట్టు కూడా ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఖమేనీని దెబ్బతీయడం ఖాయమంటూ కూడా దెబ్బతినడం ఖాయమంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఇరాన్ చుట్టూ ఇప్పటికే యుద్ధ విమానాలను అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలను కూడా ట్రంప్ మోహరించారు. విధ్వంసం సృష్టించే మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ పేరు మీద యుద్ధ నౌక అరేబియా సముద్రంలో మోహరించారు. యుద్ధ నౌక ద్వారా కూడా దాడి చేస్తే ఇరాన్ భారీగా దెబ్బతినే అవకాశం అంటూ ప్రధానంగా తెలుస్తోంది. ఇక ఇరాన్ చుట్టూ యుద్ధ విమానాలతో పాటు యుద్ధ నౌకలను అమెరికా మోహరించింది. ఇక విమానాలతో పాటు అదనపు దళాలు కూడా అక్కడికి వచ్చినట్టుగానే ప్రధానంగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇరాన్ తో చర్చలు సఫలమైతే బంగారం, వెండి ధరలపై ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధం ఉండకపోతే మాత్రం స్టాక్ మార్కెట్లు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంటే మొత్తం ఈ యుద్ధ ప్రభావం అనేది ప్రపంచ దేశాల మీద కూడా, ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే కనుక దీని ప్రభావం ప్రపంచ దేశాల మీద డెఫినెట్ గా ఉంటుంది అనేది కూడా అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఒకవేళ ఇరాన్ మీద కనుక దాడి జరిగితే, ఇరాన్ మీద అటాక్ జరిగితే కనుక, అమెరికా దాన్ని చేస్తే కనుక ఇరాన్ పక్కనే ఉన్న రష్యా పైన దీని ప్రభావం ఉంటుంది. అప్పుడు రష్యా ఇటు ఏ విధంగా వ్యవహరిస్తోంది, దాని ప్రభావం అనేది రష్యా మీద కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది కూడా ప్రధానంగా చూడాల్సి ఉంది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే వెనిజులాను ఏ విధంగా అయితే క్యాప్చర్ చేశారో, అంటే అది పక్కనే ఉంది కాబట్టి వెనిజులా దాన్ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. కానీ ఇది సముద్రాలు దాటి ఇరాన్ మీద దాడి చేయాలి కాబట్టి ఒకవేళ ఇరాన్ ఓడిపోయే పరిస్థితి వస్తే ఇస్లామిక్ రాజ్యాలన్నిటి కూడా, ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మద్దతు కూడా కూడగట్టే అవకాశం ఉన్నట్లు కూడా కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వెనిజులాను అలాగే ఇరాన్ రెండింటిని కంపేర్ చేసే అవకాశం లేదు, అది వేరు ఇది వేరు అనేది కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఇరాన్ కూడా క్యూట్గా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ యుద్ధం అనేది రాకుండా ఉండాలి అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. యుద్ధం అంటూ వస్తే మాత్రం దీని ప్రభావం అన్ని దేశాల మీద పడుతున్నట్టు కూడా అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ యుద్ధమే జరిగితే ఏం జరగబోతోంది, ఇప్పటికే నార్మల్ గా అల్లర్లు జరిగితేనే, కృత్రిమంగా అల్లర్లు జరిగితేనే అక్కడ వేల సంఖ్యలో ఇరాన్ లో చనిపోయారు. దాని ద్వారా ఖమేనీ పైన వ్యతిరేకత అనేది దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఆ ట్రంప్ పరిశ్రమలోనే ఇక్కడ సొంత దేశంలో ప్రజలపైన దాడులు జరుగుతున్నాయని ఖమేనీ కానీ, మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు కానీ ట్రంప్ ను ఉద్దేశించి ట్రంప్ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. శివ, ఇప్పుడు ఇటు వీళ్ళ పర్షియన్ గల్ఫ్ లో వీళ్ళ యుద్ధ నౌకలు, అమెరికా యుద్ధ నౌకలు ఉంటే, మరోవైపు అటు ఇరాన్ కూడా అండర్ గ్రౌండ్ మిసైల్స్ ని రెడీగా పెట్టింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అది కొంత భయాందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా మరి ఇది అమెరికాకు తామేం తక్కువ తీసుకోమంటూ ఒక హెచ్చరిక పంపినట్లయినా చర్చల ముందు? డెఫినెట్ గా, ఎందుకంటే ఇద్దరు కూడా ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో అనే ఒక అనుమానం ఉన్న నేపథ్యంలోనే ఒకవైపు ఇటు అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలను అమెరికా మోహరించింది, యుద్ధ విమానాలను, మరోవైపు మొత్తం అన్ని కూడా భద్రతా బలగాలని కూడా మోహరించింది. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా సంసిద్ధంగా ఉండాలి. కాబట్టి ఒకవేళ వారు దాడి చేస్తే దాన్ని ఎదుర్కొనే విధంగా కూడా వీరు కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి వీరు కూడా అండర్ గ్రౌండ్ లో మీరు చెప్పినట్టుగా మిసైల్స్ ను, యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలు కూడా వీరు కూడా సిద్ధం చేసుకున్నారు. భద్రతా బలగాలు కూడా ఈ బోర్డర్స్ వరకు కూడా తరలించి వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒమన్ దేశంలో ఏదైతే చర్చలు జరుగుతున్నాయి, అణు చర్చలు ఏవైతే జరుగుతున్నాయో ఆ చర్చలు విఫలమైతే మాత్రం డెఫినెట్ గా మేము దాడి చేస్తాము, ఖమేనీని లేపేస్తాము అనే వ్యాఖ్యలను కూడా ఇండైరెక్ట్ గా ఇటు అమెరికా వైట్ హౌస్ నుంచి కొన్ని సంకేతాలు అయితే వస్తున్నాయి. దానిలో భాగంగా యుద్ధానికి మేము సిద్ధమంటే కూడా వీరు సంసిద్ధంగా ఉన్నట్లు కూడా ఖమేనీ వర్గం చెప్తోంది. దానిలో భాగంగానే ఇరు దేశాలు కూడా ఇరు సరిహద్దుల్లో కూడా వారు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రపంచ దేశాలు మాత్రం యుద్ధం అంటూ రాకూడదు, శాంతి చర్చలతో సమరసపూర్వకంగా ఉండాలి, యుద్ధం రాకూడదు. యుద్ధం వస్తే కనుక ప్రపంచ దేశాలపై దీని ప్రభావం కూడా చెప్తున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక యుద్ధం వస్తే ఇరు దేశాలకు సంబంధించిన సైన్యం కానీ, ప్రజలు కానీ, సాధారణ ప్రజలపైన ఇది అంటే సాధారణ ప్రజలపై ఎక్కువగా దీని ప్రభావం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి యుద్ధం రాకూడదని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, అణు చర్చలు. ఆ చర్చలు విఫలమైతే మా దగ్గర ప్లాన్ బి రెడీగా ఉంది, ఆ ప్లాన్ బి ని మేము ఇంప్లిమెంట్ చేస్తామంటూ ట్రంప్ చెప్తున్నారు. కానీ ఏం జరగబోతుంది అనేది మాత్రం అందరూ ఉత్కంఠగా, ప్రపంచ దేశాలని కూడా ఉత్కంఠగా అమెరికా ఇరాన్ వైపు చూస్తున్నారు. ఈ రోజు జరిగే చర్చలు సారాంశం బట్టి దాని ప్రభావం అమెరికా, ఇరాన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, సో థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెనిజులా మీద అటాక్ చేసినంత ఈజీ కాదు అమెరికాకి. ఎందుకంటే వెనిజులా మీద ఈజీగా అటాక్ చేసి అక్కడ ఆ అధ్యక్షుడిని బందీగా క్యాప్చర్ చేసి పట్టుకొచ్చారు. ఇరాన్ మీద అట్లా కాదు.
ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ ఏం చూస్తూ ఊరుకోదు. ఇరాన్ కూడా బలమైన ఆయుధ సంపత్తి కలిగి ఉంది. ఇప్పుడు ఏంటి భయం అంటే మిత్ర దేశాలకు భయం అయితే చుట్టుపక్కల దుబాయ్, ఖతర్, యుఏఈ. దుబాయ్ యుఏ అంటే ఒకటే అనుకోండి, అది అంతా అరబ్ ఎమిరేట్స్. జోర్డాన్లో ఉంది, కువైట్లో ఉంది, ఖతర్లో ఉంది ఎయిర్ బేస్, అమెరికన్ ఎయిర్ బేసు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కనుక అమెరికా అటాక్ చేయాలని డిసైడ్ అయితే కనుక ఇక ఇరాన్ ఊరుకుంటుందా? ఫస్ట్ ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. ఇజ్రాయెల్ తర్వాత ఖతర్, కువైట్, యుఏఈ, జోర్డాన్, ఈ ప్రాంతాలన్నిటి మీద ఎక్కడెక్కడ అమెరికన్ ఎయిర్ బేస్ ఉన్నాయి వాటన్నిటి మీద దాడి చేస్తుంది. అప్పుడు దాడి చేసినప్పుడు ఏమవుతుంది? దాడి చేస్తే అమెరికా ఎయిర్ బేస్లు కాదు, ఆయా దేశాల మీద దాడి చేసినట్టే. సో ఎంతో కొంత నష్టం ఉంటుంది ఖచ్చితంగా. అమెరికా ఎయిర్ బేస్ల మీద దాడి చేసినా అక్కడ ఆ పౌరులకు నష్టమే, సివిలియన్స్కి ఇబ్బందే, ప్రాణ నష్టం ఉంటుంది, ఆస్తి నష్టం ఉంటుంది, దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. పశ్చిమాసియా అంతా మళ్ళీ బగ్గుమంటుంది. గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇండైరెక్ట్గా యుద్ధంలోకి దిగినట్టే అవుతుంది అక్కడ. ఇది వాళ్ళ భయం. ఇక్కడ వీళ్ళేమో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మోహరించారు. అదిగో ఆ నౌక అదే. అది ఎప్పుడో మోహరించారు, నెల రోజులు అవుతుంది దగ్గర. దాంట్లో అన్ని సిద్ధంగా ఉన్నాయి, ఆయుధాలతో సహా. వాహక నౌకల చూడండి, ఆ విమానాలన్నీ వరుసగా ఉన్నాయి దాని మీద. అవన్నీ ఎప్పుడో ఇట్లా ఆర్డర్ ఇవ్వగానే చిట్కలో వెళ్ళి టార్గెట్ని చేయడానికి రెడీగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, ఖండాంతర క్షిపణులు చాలా ఉన్నాయి, ఇంకా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం అంతా ఏంటంటే ఇప్పుడు అసలు ఇరాన్ అమెరికా చర్చలు, ఏం చర్చలు, ఒమన్లో ఏం జరగబోతుందంటే కనుక ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ సంబంధించినటువంటి అణువస్త్రాలకు సంబంధించినటువంటి ఆయుధాల తయారీకి ఇప్పటికే చేయొద్దంటూ ఇజ్రాయెల్ దాడి చేసింది. మొన్న B-2 బాంబర్లతో అమెరికా దాడి చేసింది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ అణ్వస్త్ర కేంద్రాల మీద దాడి చేసి డిస్ట్రాయ్ చేశారు. ఇప్పుడు ఫైనల్ చర్చలు ఇవి. మీరు ఎలాంటి అణ్వస్త్రాలు ఉండకూడదు మీ దగ్గర అంటే సరే అన్నప్పుడు సరేగా, లేదు మేము చేస్తాం మీరు ఏం పీక్కుంటారని ఇరాన్ కనుక అంటే ఇంకా అప్పుడు పరిస్థితి చేదాటిపోతుంది. మొత్తం న్యూక్లియర్ నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ యురేనియం నిల్వలన్నీ కూడా కంప్లీట్గా తీసేయాలని అమెరికా డిమాండ్ చేస్తుంది ఇరాన్ దగ్గర. లేదు మేము ఆల్రెడీ దాచిపెట్టుకున్నాం, స్టాక్ చేసుకున్నాం, మీ నుంచి ఏం కాదు, మీరు మమ్మల్ని ఏం చేయలేరని ఇరాన్ కనుక మొండికేస్తే పరిస్థితి చేదాటిపోతుంది. వెంటనే అమెరికా అటాక్ చేయడానికి రెడీగా ఉంది. సో అప్పుడు ఏమైంది? బ్రిటన్ రంగంలోకి దిగుతుంది అమెరికాకు మద్దతుగా, ఇజ్రాయెల్ రంగంలోకి దిగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇరాన్ ఆల్రెడీ బలమైన ఆయుధ సంపత్తి కలిగి ఉంది. అండర్ గ్రౌండ్ మిసైల్స్ని ప్రిపేర్ చేసి పెట్టినట్టు చెప్తున్నారు ఇప్పటికే. వాళ్ళంతా కూడా టక్క చుట్టుపక్కల అమెరికా ఎయిర్ బేస్లు, అమెరికా మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిపైన కూడా వాళ్ళంతా కూడా అటాక్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? పశ్చిమాసియాలో మళ్ళీ టెన్షన్లు, ఇంకా యుద్ధమే. ఇక అప్పుడు అన్ని దేశాలు ఇన్వాల్వ్ అయినట్టే, ఇండైరెక్ట్గా దేశాల మధ్య యుద్ధంగానే పరిణమిస్తుంది. అప్పుడు పరిస్థితి చేదాటిపోతుంది. సో ఇది సిచ్యువేషన్. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఈ బంగారం, వెండి ధరలు మనం యూజువల్గా రోజు చెప్పుకునే ఏంటంటే ఈ ధరలపైన ప్రభావం పడుతుంది. యుద్ధం ప్రారంభమైతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా వాటి మీద పెట్టుబడులు పెడతారు, మళ్ళీ వాటి ధరలు అమాంతం ఆకాశం అంటాయి. ఇప్పటికే స్టాక్ చేసి పెట్టుకున్నారు. సో అప్పుడు ఇరాన్కు మద్దతుగా రష్యా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, చైనా ఇవ్వచ్చు, అంత సాహసం చేయరు, బట్ ఇండైరెక్ట్గానే ఇస్తారు. అదంతా కూడా దేశాల మధ్య యుద్ధంగా పరిణమించే అవకాశం ఉండొచ్చు. అది నిజంగా జరుగుతుందా? అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే ఇరాన్లో పరిస్థితులు బాగాలేక అక్కడ ఖమేనీ ప్రభుత్వం అనేది నిజంగా గద్దె దిగాలంటూ అక్కడి ప్రజలే కోరుతున్నారు. అమెరికా దాకా అక్కర్లేదు, అమెరికా జోక్యం కూడా అవసరం లేదు, అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ డిమాండ్లను, ఆందోళనలు ఉక్కుపాదంతో అణచివేశాడు. మొన్న ఒక 20 రోజుల క్రితం, 10 రోజుల క్రితం జరిగిన అల్లర్లలో దాదాపు అధికారిక లెక్కలే 6,000 మందిని చంపాయంటే అనధికారికంగా 20,000 మందిని దాకా చంపినట్టుగా లెక్కలున్నాయి. అనధికారికంగా చెప్తున్న మాట ఇవి. అంతమందిని ఖమేనీ పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పటికే ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అమెరికా ఏం చెప్పింది? మీరు అల్లర్లు కంటిన్యూ చేస్తుండే, ఆందోళన కంటిన్యూ చేస్తుండే, మేము ద హెల్ప్ ఈజ్ ఆన్ ది వే అన్నాడు ట్రంప్. కానీ ఆగిపోయాడు. ఆ ప్రజలంతా నిరాశగా ఉన్నారు. ఖమేనీని గద్దెదించాలి. 79 తర్వాత ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషనరీ పేరుతో ఖమేనీ ప్రభుత్వం ఏర్పడదో భయంకరమైన నిర్బంధం, ఆ మత ఛాందసవాదం, ఆ రూల్స్ను వాళ్ళపై నెట్టడం, అవినీతి, అడ్డగోలు నిర్బంధం. ఒక అమ్మాయి హిజాబ్ సరిగ్గా ధరించలేదు, 2022లో కొట్టి చంపారు. దాంతో ఇంకెక్కువైపోయినాయి అల్లరు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ 79 ముందు ఉన్నటువంటి పర్షియన్ ఇరాన్, అప్పుడు కాస్త స్వేచ్ఛాయుత వాతావరణం ఉండే పర్షియన్ ఇరాన్ ఏదైతే ఉందో ఆ పర్షియన్ ఇరాన్ రాజు మళ్ళీ వస్తా అంటున్నాడు ఆయన. సో ఆ రకమైనటువంటి అమెరికా వాళ్ళకు ప్రోత్సాహంగా వెనుదన్నులో ఉంటా అని చెప్తోంది. సో ఇది సిచ్యువేషన్. ఇప్పుడు ఇవాళ ఒమన్లో జరిగే చర్చలు ఎట్లా ఉంటాయని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చర్చలు కనుక ఫెయిల్ అయితే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. అమెరికా పక్కాగా రెడీగా ఉంది ప్లాన్తో.
అప్పుడు ఇరాన్ కూడా తక్కువేం కాదు. ఇరాన్ కూడా అంటే ఇప్పుడు ఎవరు చూస్తూ ఊరుకోరు, ఎవరి దేశం మీద ఎవరు దాడి చేసినా ఊరుకోరు. ఆయన 10 ఇంతలు చేసినా ఇక్కడ కనీసం దాంట్లో పావువంతానే చేస్తాడు డ్యామేజ్. ఇది పరిస్థితి. చూద్దాం, వెయిట్ అండ్ సీ ఎలా ఉండబోతుంది. ఒమన్లో జరిగే చర్చలు ఎలా ఉండబోతాయి. చర్చలు సఫలమైతే ఎట్లాంటి ఉద్రిక్తతలు ఉండవు. చర్చలు కనుక విఫలమైతే ఖచ్చితంగా పశ్చిమాసియా మళ్ళీ భగ్గుమనే ఛాన్సే కనిపిస్తోంది. ఖచ్చితంగా అవి జరగొద్దని కోరుకుందాం. థ్యాంక్ యూ.